హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎగ్ చికెన్, ఫ్రైడ్ ఆనియన్, పెప్పర్ రోస్ట్ ఫ్రై చేయబోతున్నానండి. నేను ఆల్రెడీ చికెన్లో పసుపు వేసి కలిపేసి ఉంచుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నానండి. పసుపు వేసి 3 hours వరకు ఉంచుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్నాను. మరీ మెత్తగా దంచేకండి, కచ్చపచ్చగా ఉండాలి. 2 teaspoons కార్న్ ఫ్లోర్ అండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. పెప్పర్ రోస్ట్ అన్నాను కాబట్టి పెప్పర్ మసాలా వేరేగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక ఎగ్ని యాడ్ చేయాలి. ఒక లెమన్ అండి, లెమన్ చెక్క ఒకటి పిండుకోవాలి. ఒక చెక్క అయితే సరిపోతుందండి, మీడియం సైజ్ చెక్క. మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 hour ఉంచుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను. మీరు అలా పెట్టుకోకపోతే ఫ్రెష్ చికెన్ అయితే ఇలా కలిపేసి కనీసం ఒక 3-4 hours అయినా ఉంచుకోవాలండి. బాగా పడుతుంది. మసాలా అంతా మనం ఇప్పుడు వేసిన ఐటమ్స్ అన్నీ బాగా పడతాయండి. పెప్పర్ మసాలా ప్రిపేర్ చేయడానికండి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పెప్పర్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 3 ఆనియన్స్ తీసుకున్నాను. వెల్లుల్లిపాయ, అల్లం అండి. వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసుకోవాలి, చిన్న ముక్కలుగా. అల్లాన్ని తురిమేసుకోండి సన్నగా. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇచ్చి నేను ముందుకు తీసుకెళ్తా ఉంటే కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెట్టగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలండి, పొడవుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, హీట్ అవుతుంది. ముందుగా ధనియాలు వేసుకోవాలి, కలుపుకోండి. జీలకర్ర వేసుకోవాలి, కలుపుకోండి. జీలకర్ర, ధనియాలు కాస్త వేగాక పెప్పర్ వేసుకోవాలండి. నల్ల మిరియాలను తీసుకోండి, దోరగా వేయించుకోవాలండి. మొత్తం బాగా వేగాయి. ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకుందాం, కలుపుకోండి. మొత్తం ఐటమ్స్ అన్నీ కొంచెం బాగా వేగాలండి. బాగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మంటని సిమ్లో పెట్టుకొని మొత్తం వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే వేగిపోతాయి, కానీ అవి వేగమన్నమాట. వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ మొత్తం చల్లారి తీసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలాగా కట్ చేసుకొని మొత్తం అంతా ఎడగొట్టుకోవాలండి. ఇలా మొత్తం పాయల కింద ఎడగొట్టుకోవాలి. వేసుకుందాం. ఆయిల్లో ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ని తీసేసుకుందాం కళాయి నుంచి. ఇప్పుడు అదే ఆయిల్లో చికెన్ వేయించుకుందామండి. వేసుకుందాం చికెన్ని. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. కలిపేకండి, కాస్త ఏగాలండి. ఏగాక కలుపుకోవాలి. మగ్గిందండి, ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, కళాయికి అంటకుండా వస్తుందండి. వెంటనే కదిపిస్తాం అనుకోండి కళాయి కదా అంటేస్తుంది అన్నమాట. ఇవ్వండి, మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే వాడనండి ఫుడ్ కలరు, అవసరాన్ని బట్టే వాడతాను. ఇంట్లో ఉండగానే వేయలేదన్నమాట. ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. మొత్తం చికెన్ని ఇలాగే వేయించేసుకోండి. చికెను వేయించేసుకొని తీసుకున్న తర్వాత అండి అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అల్లం తరుక్కున్నానండి, వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కలుపుకోండి. వెల్లుల్లి బ్రౌన్ కలర్లోకి రావాలండి. మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేయండి వెల్లుల్లి. ఇప్పుడైతే చికెన్ వేయించుకుందాం, కలుపుకోండి. చికెన్ని కాసేపు మగ్గాలండి. మొత్తం పెప్పర్ మసాలా ఎందాక మొత్తం అంతా వేయించుకున్నాం కదండి, మిక్సీలో వేసుకొని పొడిగా చేసుకున్నానండి. ఇప్పుడు ఆ పొడిని వేసుకుందాం.
కలుపుకోండి. పెప్పర్ మసాలా మొత్తం చికెన్కి పట్టించేయాలండి. మొత్తం కలుపుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీలో వేసుకోవాలండి. జస్ట్ అలా పట్టి అలా ఆపేయాలి. ఇంకా మరీ మెత్తగా చేయకూడదండి. చూసారా ఎలా ఉందో, ఇలాగే చేసుకోవాలండి. ఇంతకంటే మెత్తగా ఉండకూడదు. వేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ని. కలుపుకోండి. ఇంక ఫ్రైడ్ ఆనియన్స్ని ఎప్పుడైతే వేసామండి బాగా ఇంకా ఏగనివ్వకూడదండి. ముందుగానే వేపుకోవాలి. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ని వేపేసాం కనుక ఇంకా ఉంటే ఫ్లేవర్ ఉండదండి బాగా. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చికెన్ ఫ్రైడ్ ఆనియన్ పెప్పర్ రోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశాను అలా చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఏం చేయాలంటే కొంచెం పెప్పర్ తగ్గించుకోండి, కొంచెం ఎండుమిర్చిని తగ్గించేసుకొని ఇలా చేశారంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అదిరిపోద్ది. ఇలా చేసి పెట్టాలి, చాలా హ్యాపీగా తింటారు. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ గురించి అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.